నటసింహం నందమూరి బాలకృష్ణ కొంతకాలం క్రితం డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు టాలెంటెడ్ దర్శకుడు బాబీ కొల్లి డైరెక్షన్ వహించగా, సితారా ఎంటర్టైన్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే బాలయ్య తాజాగా మరో మూవీని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య తన తదుపరి మూవీని క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలకృష్ణతో పాటు తన తనయుడు అయినటువంటి నందమూరి మోక్షజ్ఞ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలో బాలయ్య మరియు మోక్షజ్ఞ ఇద్దరు కలిసి నటించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ నిజంగానే బాలయ్య మోక్షజ్ఞ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించినట్లయితే ఆ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నట్లు అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు క్రిష్ డైరెక్షన్ వహించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబోలో మూవీ రాబోతుంది అని వార్తలు వస్తూ ఉండడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.